ఇగోండి దొండకాయలు అంతకు ముందు కోసుకున్న దొండకాయలు కొన్ని ఉన్నాయి. అన్నీ కలిపితే ఎన్ని వచ్చినాయో చూడండి. భూమికి సేంద్రియం అవసరం, మొక్కకి పోషకాలు అవసరం అంటారు. మొక్కకి పోషకాలు అంటే కాల్షియము, అట్లా మెగ్నీషియము అవన్నీ అందించాలి. 16 పోషకాలు అవసరం మొక్కకి. ఇదిగోండి సోదంతా చెప్పను మీకు. ఇన్నికి వచ్చినాయి కదా, వాళ్ళు దొండకాయ వండుకుందాం అన్నారు అంకులు. ఇదిగోండి చక్కగా ఇట్లా కడిగేసుకుంటా నేను. ఇట్లా నీళ్ళల్లో పెట్టేసి పువ్వులన్నీ ఉంటాయి కదా, ఇట్లా ఏరేసి జాలి బుట్టలో వేసుకుంటా. ఈరోజు వచ్చిన దొండకాయలు ఇదిగోండి. తోటకూర ఇక వాళ్ళు వండట్లా, రేపు వండుకుంటా పప్పు. వంకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి. ఎంత హ్యాపీగా మన కూరగాయలు వస్తుంటే ఈ వచ్చిన కూరగాయలతోనే నేను వంటలు చేస్తున్నాను, రకరకాల వంటలు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటున్నాయి. ఎంత హ్యాపీ అంటే ముందు మనసుకి మనమేమి రసాయనాలు వాడట్లా, పురుగు మందులు వాడట్లా. ఇప్పుడు వాళ్ళకి 20 కాయలు నేను దొండకాయలు పారేసేసాను. ఏంటి, ఫ్రూట్ ఫ్లై కొట్టేసి. నేను ఇప్పుడు అంకుల్ని అదే అంటున్నా, తెప్పిద్దాం ఫ్రూట్ ఫ్లై టాబ్లెట్స్ అని. తెప్పించి పెట్టేస్తా. ఏమండి నా ఈ 1600 వీడియోలు ఉన్నాయండి. మొక్కకి నేను ఏమి ఇస్తున్నాను అన్నీ మీకు చూపించాను, కొంచెం చూడండి. ఆంటీ ప్లేలిస్ట్ పెట్టమంటే ఒక్కసారి పిన్నాక పద్మాని కొడితే నా యూట్యూబ్లో నా వీడియోలన్నీ మీకు వస్తాయి. నాది ఎక్కువ కోడిగుడ్లు, వంట నూనె ద్రావణం. ఎండాకాలం బాగా ఇస్తాను, వర్షాకాలం నేను చాలా తక్కువ ఇస్తాను పోషకాలు. అది. నమస్తే అండి. దొండకాయలు నేను పైకి వర్షం వచ్చింది, వానపాములు పడ్డాయేమో అని చూసుకుంటానికి వచ్చాను. వచ్చి సరే దొండకాయలు ఉన్నాయేమో అని చూస్తానికి వస్తే ఇగోండి దొండకాయలు ఇన్ని వచ్చినాయి. వర్షపు నీళ్ళల్లో వేసా. ఇప్పుడు అంకుల్ని డిప్పదేమ్మంటే తెచ్చారు దొండకాయలు. అసలు ఎన్ని వస్తున్నాయో చూడండి, ఎంత హ్యాపీగా ఉందో అసలు. ఇట్లా కోసుకుంటుంటే టైము 45 మినిట్స్ పట్టింది నాకు ఇవన్నీ ఎత్తికి కోస్తానికి. ఇగోండి దొండకాయలు మళ్ళీ ఇన్ని వచ్చినాయి. ఎంత హ్యాపీగా ఉందో చూడండి. చక్కగా పాకిందండి, ఎంత బాగా పాకుతుందో. ఇట్లా కట్టారంట, కవర్ కట్టినా కూడా ఉడతలు చక్కగా తింటున్నాయి. ఇంకా వదిలేసే కొన్ని కాయలు మేము ఉంచుకున్నాము. అయిగోండి అసలు ఆ దానిమ్మ చూడండి ఎట్ట తింటున్నాయో. పండుతున్నాయి, కొంచెం కొంచెం కొరుక్కుని తింటున్నాయి. మరి ఉడతలో పక్షులో మనకు తెలియదు. అసలు ఒకటేంటి, మిద్దె తోటలో నిన్న జాంకాయ కోసుకొచ్చారు అంకులు. తింటే అసలు అదుర్సు, అంత తీగా ఉంది. సీతాఫలం చూడండి, అన్ సీజన్లో నాకు కావాలి సీతాఫలం. అసలు తైలాన్, దీన్ని ఏమంటారు, తైనిమ్మండి. కాకపోతే కోసినాక 3 రోజులు 4 రోజులు ఉంచినాక జ్యూస్ బాగా వస్తుంది. బాగున్నాయి. ఇదిగోండి తోటకూర కోసేస్తానే, నాకు కావాలి. తోటకూర పప్పు, తోటకూర ఫ్రైయో ఏం చేస్తానో తెలీదు. ఇట్లా ఇదిగోండి ఇవాళే పోస్ట్ చేస్తాను మీకు వీడియో. వాళ్ళ 19వ తారీఖు నేను మొత్తం కట్ చేస్తాను, మీకు కట్ చేసి చూపిస్తాను. గబగబా కత్తిరి పట్టుకొస్తాను, కత్తిరితోనే నాకు ఈజీ. డిప్పలు తెచ్చుకోను, అదొకటి వచ్చింది మిస్టేక్. నేను ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లే నాకు. ఇది కోసుకుని ఇదిగోండి ఎంత బాగుందో చూడండి తోటకూర. అసలు ఎంత పచ్చగా, అసలు కూరలో మన ఇంట్లో వంకాయలు వండినా వంకాయ టేస్ట్, తోటకూర వండినా తోటకూర వెనకటి కాలం టేస్ట్లు వచ్చేస్తున్నాయి. ఓన్లీ తోటకూర కోస్తున్నానండి, మరలా పెరుగుతుంది మనకి. ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి. తోటకూర స్తంభాలు చూపిస్తాను పదండి. తోటకూర ఇక్కడ ఉంది, కోసుకుందాం. ఎంత బాగుందో చూడండి. ఇట్లా ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది అసలు. ఇట్లా గిల్లుకుంటమే. ఈ తోటకూర స్తంభం చూడండి. ఈ తోటకూర స్తంభం కోసి ఒకసారి తోటకూర కాడలు కూర వండాలి. ఇంకెక్కడ ఉంది, ఇటు చూడండి అసలు ఎంతలా ఉందో చూడండి. ఏం మొలిసింది అసలు. ఒక్కటి తుంచితేనే ఇక్కడికి ఎంత బాగుంటుందో చూడండి. కాడ కూడా లేతది, ఎంత బాగుంది, సూపరు. నేను మన మిద్దె తోటలో ఆకుకూర అసలు కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంది అసలు. హ్యాపీ. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి. ఇగో వంకాయలు అయితే, అబ్బో అసలు వంకాయలు అయితే ఇగోండి. ఏంటండి బాబు ఇట్టగాత్తం ఏంటండి, ఇట్టగాత్తం ఏంటి అసలు. కాయ కూర వండితే ఏముందో టేస్ట్. మళ్ళీ ఇదిగోండి. అమ్మమ్మమ్మమ్మ అసలు భలే పని చేసినాయండి.
తెల్ల వంకాయలు కూడా ఈసారి బాగా వచ్చినాయి. మళ్ళీ కిలో అవుతాయేమో కోస్తే. కోసేసి లేత కూర వండుకుంటేనే బాగుంది. కోసేస్తా తోటకూర. ఇవి కూడా కోసేసేనా? కోసేయమంటున్నారు అంకుల్. ఈ తోటకూర అక్కడ పెట్టేస్తాను అండి. ఇగోండి కోసేసుకుందాం. వంకాయ మళ్ళీ వండేస్తా. ఏముంది, కూరగాయలు కొనకుండా. ఏమండి పద్మాంటి ఏం చేస్తున్నాం అంటే, మీరు చూసారుగా రకరకాల వంకాయలు. ఇట్లా ఫస్ట్ నల్ల వంకాయలు కోసుకొని వస్తాయి. అబ్బా ఏముంది, ఏమున్నాయండి బాబు. నువ్వు బాగా మెచ్చుకుంటున్నారు మీరు. ఇక అంతే, మనం ఇచ్చే పోషకాలకు అదుర్స్. మొక్కకి పోషకాలు అవసరం, భూమికి సేంద్రియం అవసరం. గుర్తుపెట్టుకోండి. ఏమి ఇవ్వకుండా మట్టికి కాయలు కాయవు. మనం అన్నం తినకుండా ఉంటామా? 24 గంటలు ఉండలేం. కాకపోతే ఏంటంటేనంట, పురుగు మందుల వలన మనం ఎక్కువ పొలాలు, రైతులు పురుగుల మందులు ఎక్కువ ఇస్తున్నారు కదా, వాటి వలన మనకి ప్రాబ్లం. ఇదిగోండి ఇక్కడ పెట్టేసి తోటకూర మీద కిందకి వెళ్ళినాక నేను ఒకటే, పద్మాంటి నీకు డిప్పలు ఏమన్నా తక్కువైనాయా అనుకుంటారు. ఏం చేస్తాం, వానపాములు ఏరుకుంటాకు వచ్చాను నేను పైకి ఏరి వాటిని సేవ్ చేస్తానికి. కూరగాయలు ఏమో ఇన్ని కనపడుతున్నాయి మనకి మిద్దె తోటలో. తెల్ల వంకాయలు, సూపర్ వంకాయలు. ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడే చూశాను. ఎక్కడ? ఇంకెక్కడో చూశానండి. ఈ తెల్ల వంకాయలు మట్టికి చిన్నగానే కోసుకోవాలి. లేతగా కోస్తే ఎక్కడ చూశానన్న. ఇయ్యే ఉన్నది మిద్దె తోట. కొంచెం పద్మాంటికేమో ఎక్కడ ఇవి ఉన్నాయో కనపడతలా. అమ్మ మట్టి చూసారా? అబ్బా లేత వంకాయలే అసలు భలే ఉన్నాయి. బంగారు తల్లులు మనకి ఇంత ఎండల్లో కూడా కూరగాయలు సూపర్గా వస్తున్నాయి. ఏమండి నాకు కనపడట్లేదండి బాబు, నిజంగానే కనపడట్లేదండి. కిందకి వెళ్ళి నాకు చూపిస్తా మీకు. అమ్మ ఇగోండి తోటకూర, దొండకాయలు. ఇగోండి ఈ పచ్చిమిర్చి చెట్టు చూడండి, బంగారు తల్లి. ఏమండి ఇదిగోండి ఇవన్నీ కాయలు. రండి ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి. రండి ఇదిగోండి. ఇదిగోండి జాంకాయ కూడా కోసారు అంకులు. అసలు జాంకాయ మొన్న కోస్తే ఎంత తీగా ఉందో. ఏంటండి వాతావరణం ఎట్లా ఉంది. ఈ వంకాయలు కూడా చాలా టేస్ట్ ఉందండి. ఈ వంకాయలు కూడా భలే కాస్తున్నాయి. చాలా బాగుంది. వంకాయ వేసేత్తమే సూపర్గా ఉంది. ఎంత బాగున్నాయి రేగ్గాయలు చూడండి ఎట్ట కాసినాయి, ఎంత లావు ఉన్నాయో. ఇదిగోండి మీకు చూపిస్తానికి ఎంత తోటకూర కోసాను, ఎన్ని వంకాయలు, దొండకాయలు అని. కరివేపాకు కూడా కోసుకోవాలి. ఇదిగోండి పద్మాంటి ఇయ్యేనా అంటే ఏం చెబుతాం, మన మిద్దె తోటలో ఇలాగే కొంచెమే పండించుకుంటున్నా. ఆకుకూరలో చుక్కకూర చూశారు, జాంకాయ తింటే అదుర్సు, అంత తీగా ఉంది. అబ్బా సూపర్ అండి. అబ్బో ఎంత తీగా ఉందో. మీకు చూపిస్తానికి దొండకాయలు, వంకాయలు, తోటకూర చూసారుగా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. నా బోసలు జాంకాయ మట్టికి అదుర్సే. ఇంత తీగ ఉంది. మల్లెపూలు అయితే గుమాయించి వచ్చేస్తున్నాయి వాసన.